చూస్తున్నారా మీరు ఇంజన్లో వాటర్ గ్లాస్ నుంచి చూడండి, ఆయిల్ కాదు వాటర్, అవంతా ఎయిర్ ఫిల్టర్లో కూడా వాటర్ పోయినాయి. గైస్ ఇది మన మ్యాక్స్ చూసుకోండి. మన మ్యాక్స్కి ఆపద ఏమొచ్చిందంటే ఇంత వాటర్ ఉన్నా కూడా మనం బండి తీసుకుపోయినాం. సో ఎయిర్ ఫిల్టర్తోని బండి మ్యాక్స్ ఏం చేసిందంటే మొత్తం వాటర్ ఇంజన్ లోపల గుద్దేసుకుంది. బండి ఆఫ్ అయిపోయింది, 2 రోజులు బండి స్టార్ట్ కాలేదు. సో మేము ఏం చేసినామంటే ఇంజన్ లోపల ఉన్న ఆయిల్ వాటర్తో మిక్స్ అయింది కదా, మొత్తం బయటికి తీసి ఇప్పుడు 2 రోజులు అయితే స్టార్ట్ కాలేదు, షోరూమ్కి తీసుకుపోదాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వాటర్ ఎండిపోయి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు లోకల్ ఆయిల్ వేసి దీన్ని ఫ్లష్ చేద్దాం మనం. మీకు కూడా మీ బండికి ఇట్లాంటివి ఏమైనా అయితే ప్యానిక్ ఏమి అవ్వకండి, షోరూమ్ తీసుకుపోయి. కాకపోతే ఏంటంటే బండి వాటర్లో పోయి బండి ఆఫ్ అయిపోతే దాన్ని స్టార్ట్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దు. జస్ట్ న్యూట్రల్ బండి చేయండి అండ్ దెన్ ఇంటికి తీసుకురండి. బండికి ఒక 10 minutes స్టార్ట్ చేసి వాటర్ మొత్తం బయటికి తీద్దాం, ఆయిల్ డ్రైన్ చేసేసి దాని తర్వాత న్యూ ఆయిల్ వేస్తే స్టార్ట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇది పెద్ద పరిస్థితి అయింది బండిది, ఏమైతుందో చూద్దాం. అండ్ ఇది ఒక మోటల్ది ఇంజన్ ఆయిల్ ఫ్లష్ కొనుక్కున్నా, దాంతోపాటు ఈ ఆయిల్ ఫ్లష్ వేద్దాము. 10 minutes బండి స్టార్ట్ చేసి దాని తర్వాత పాత ఆయిల్ మొత్తం తీసేద్దాం. స్టార్ట్ అవుతుందా లేదా అనేది టెన్షన్, చూద్దాం ఏమవుతుందో. లీటర్ ఆయిల్లో ఒక 50 ml ఆయిల్ ఫ్లష్ ఉంటుంది, మొత్తం వేసేసి 10 minutes బైక్ స్టార్ట్ చేయాలి. బండి ఒక 10 minutes ఆన్ చేసినాక ఫ్లష్ చేసిన ఆయిల్ కలర్ చూడండి, వాటర్తో మిక్స్ ఉంటుంది. ఇది టొమాటో కెచప్ వెళ్తుంది మొత్తం. అయితే ఇంజన్ ఫ్లష్ కోసం లాల్ కూడా ఆయిల్ యూజ్ చేస్తున్నాము. 140 rupees లీటర్. ఏదైనా యూజ్ చేయొచ్చు, ఇక మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మోటోలేసి ఫ్లష్ చేయండి, 4000 అవుతాయి. కానీ బెస్ట్ ఇది 140 ఫ్లష్ కోసం కదా, ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఏం కాదు. ఫస్ట్ 1 లీటర్ వేసి తీసినాము, ఇంకో లీటర్ వేసి తీద్దాం, ఎందుకైనా మంచిది. దాని తర్వాత మన ఆయిల్ మంచి ఆయిల్ వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం తీస్తుంది సెకండ్ రౌండ్ ఆఫ్ ఆయిల్, మొత్తం రెడ్కి రెడ్ వెళ్ళింది. ఇప్పుడు చూడండి 2 times ఆయిల్ డ్రైన్ చేసినాక ఇప్పుడు నేను వేస్తున్నా క్యాస్ట్రాల్ పవర్ 1, బికాజ్ మళ్ళీ ఒక 10 daysలో నాకు డౌట్ ఎందుకని డ్రైన్ చేసేద్దాం అనుకుంటున్నా. సో పవర్ 1 ఆయిల్ 20W 40 50 కూడా మంచిదే. మోటోలు వేయించే కంటే బెస్ట్ ఇది వేసి ఒక 10 daysలో సర్వీస్ సెంటర్కి తీసుకుపోయి ఆయిల్ చేంజ్ చేయించాను. ఇప్పుడు ఆయిల్ కలర్ చూడండి మొత్తం ఎల్లో ఉంది. ఇప్పుడు చెప్తున్నా కదా, మీ బైక్ వాటర్ మధ్యలో ఎప్పుడైనా ఆఫ్ అయిపోతే గేర్లో ఉంటుంది కదా, ఫస్ట్ గేర్ నుంచి న్యూట్రల్ చేయండి, న్యూట్రల్ చేసి నూక్కుంటారండి.